హలో అండి. నమస్తే. ఈరోజు ఒక అమృతం లాంటి పాయసాన్ని చూద్దామా? ముందుగా ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరిగాక గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఒక 70% ఉడికిన తర్వాత అందులో నేతిలో వేయించుకున్న సేమ్యాన్ని వేసుకొని ఉడకనివ్వాలి. ఈ లోపల రాత్రంతా నానబెట్టి పొట్టు తీసిన ఒక 20 బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు లేదా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉడికిన సగ్గుబియ్యం సేమ్యాలో రుచికి సరిపోను బెల్లం వేసుకొని కరగనివ్వాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న బాదం పాలని వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని చక్కగా ఒక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. కన్సిస్టెన్సీ చూసుకొని మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళైనా వేసుకోవచ్చు లేదా పాలైనా వేసుకోవచ్చు. ఫైనల్గా నేతిలో వేయించుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు ఇంకా ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటే పాయసం రెడీ. నిజంగా అమృతంలానే ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.